భయంకరంగా ఇబ్బంది పడ్డ సందర్భం ఏముంటుంది సార్? అంటే ఇప్పటిదాకా మనం అంత సక్సెస్ స్టోరీ మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడొకక్కడ ఒక పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో అసలు నీకు ఇక్కడ ఈ జర్నీలో నీకు పెయిన్ అనిపించిన సందర్భం ఏంటి? నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది నాకు, అంటే నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి హీరో అవ్వాలంటే డెడికేషన్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, నీ దగ్గర టాలెంట్ ఉండాలి, అవన్నీ ఉన్నతని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను అని చెప్పినప్పుడు ఇంత ఈజీని అనుకోకూడదు. దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి అది నీకు మాత్రమే తెలుసు. అది నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఆర్ఎస్సీలో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాం సార్. అది అంటే ఆ సినిమా పలానా సినిమా కెమెరామెన్ చాలా మంచిగా సార్, నేను బాగా వర్క్ చేస్తుండే. ఫస్ట్ డే వెళ్ళాం అంటే ఆ రోజు ఆల్రెడీ అది షూట్ అవుతుంది. నేను మామూలుగా అందరి కాంటాక్ట్స్ ఏంటన్నా షూట్స్ ఉంటే చెప్పండి ఇది అన్నప్పుడు, రేపు ఒక షూట్ ఉంది రామోజీలో వస్తావా అని, వెళ్తానన్నా అని చెప్పి అన్నాను. వెళ్ళాను ఫస్ట్ డే. అంటే నాదేంటంటే సార్, బట్టలు మా ఊర్లో అందరూ కొంచెం స్టైలిష్గా ఉంటారు సార్. గుంటకల్లో అందరూ కొంచెం బాగా బట్టలు వేసుకోవడం అదంతా. నేను సెట్కి కూడా అలానే వెళ్ళాను సార్, మంచిగా అసిస్టెంట్ కెమెరా సార్ వెళ్ళామని. ఆపరేటర్ ఉంటారు కదా మా కెమెరామ్యాన్ తర్వాత అసోసియేట్, ఆయన చూశారు, ఏంటి బట్టలు ఇలా వేసుకొని వస్తున్నావు, నేను స్టైల్గా వస్తున్నా, యాక్టింగ్ చేయడానికి వస్తున్నావా పని చేయడానికి వస్తున్నావా అని. నేను లేదన్నా అట్లే లేదు, వర్క్ చేస్తా అట్లా స్టైల్గా అవంతా తిరగద్దేడా నువ్వు, రేపటి నుంచి మంచిగా రా. సరే అన్న, యాజ్ యూజువల్ ఇప్పుడు అప్పటికప్పుడు బట్టలు మాసి వేసుకొని రాలేను కదా సార్. మళ్ళీ నెక్స్ట్ నా దగ్గర ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళా. సో సెట్లో కొంచెం పని చేస్తున్న టైంలో ఆ ఫ్రేమ్లు లైట్లు కొంచెం ఒకటి మనం మామూలుగా కట్ చేస్తాం కదా సార్ లైట్ కటింగ్, ఆ లైట్ కటింగ్లో లీక్ వస్తుంది సార్. ఇక్కడ టేక్ రెడీ అది అన్నప్పుడు మనం వర్క్ మూడ్లో ఉంటాం కాబట్టి సార్ ఒక్క నిమిషం అక్కడ లైట్ కట్ అవ్వలేదని నేను వెళ్ళి సెట్ చేశాను. పక్కకి పిలిచారు కెమెరామెన్, ఓకే బాగా చేస్తున్నా వెళ్ళు అని అన్నాడు. ఆపరేటర్కి కొంచెం జూమ్ అనింది. సో కథం సార్ అంతే. ఇంకా లంచ్ టైం అయింది, బయటికి పిలిచారు. ఇంకా అసలు భయంకరంగా సార్, ఏమనుకుంటున్నావు నువ్వు, అది ఇది మాట్లాడి ఇంకొక అతను చెప్పి అవసరం లేదు పంపించేసి కెమెరామ్యాన్ గారు చెప్పారు. నేను ఇంకా కెమెరామ్యాన్ గారితో మాట్లాడే ఛాన్స్ లేదనమాట. అదేలే మధ్యలో వాళ్ళు అలా సెట్ చేసి నువ్వు వెళ్ళిపో అవసరం లేదు అన్నారు. అన్న పని చేసినా పంపిస్తారు ఏంటి అంటే, లోపల ఇందిరా హౌస్ ఉంటుంది కదా సార్, తెలుసు, అక్కడి నుంచి ఆర్ఎఫ్సి గేట్ వరకు నడుచుకుంటూ వచ్చేసారు. అయ్యో అంటే అవ్వలేదు ఏమో, ఇంకా అప్పుడు వద్దు ఇలాంటి మూడ్లో వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. సో ప్యాకప్ అయ్యే 9 వరకు కాల్ షీట్, ప్యాకప్ అయ్యే వరకు ఖాళీగా కూర్చొని అక్కడ ఉండలేం కదా సార్, కొంచెం ఎలానో ఉంటుంది. సో బయటకు వచ్చేసారు సార్, బయటకు వచ్చేసి బస్ ఎక్కి వచ్చేసి ఏం పర్లేదు, అవన్నీ కూడా మనకి గోల్డెన్ డేస్ కింద లెక్క. నేను అప్పుడే ఫీల్ అవ్వలేదు సార్. నేను కూడా అంతే. చక్రం అనే ఒక సినిమా ఉంది ప్రభాస్, గుర్తుందా? తెలుసు. చక్రం సినిమాకి నేను కూడా 6వ అసిస్టెంట్ కెమెరాకి సి రాంప్రసాద్ గారి దగ్గర, అంటే పాపం రాంప్రసాద్ అన్నకు కూడా గుర్తుందో లేదో చేసామండి. రాంప్రసాద్ గారు, కృష్ణవంశీ గారు, ప్రభాస్ గారు అందరూ బాగా చూసుకునేవాళ్ళు, అందరినీ హాయ్ అనుకుంటారు. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళే ఇట్రా ఏడు తెరుకు ఏమిరా ఖాళీ కూర్చుంటావు అంటే రానంగానే నాకు ఇదేంటి, మనం డిగ్రీ చదువుకొని కష్టపడి ఇక్కడికి వచ్చాం కదా, ఏదో నేర్చుకోవాలనుకున్నాం కదా, ఈ కరెక్ట్ కాదులే అని చెప్పేసి 5 రోజులు అప్పటికి చాలా కష్టంగా 6 రోజులు 7 రోజులు చేశాను. చేసి ఇంకా ఇది కాదులే, ఇది మనది కాదు, దిస్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, వద్దులే అనుకొని చిన్నగా వచ్చేసా. నువ్వు చెప్తుంటే నాకు అది ఉంటారు. మెయిన్ దేవుడు వరం ఇచ్చిన పూజారులు వరం వేయరంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు మధ్యలో.